Hi friends, this is Ravi and welcome to my channel Think in Mathway. ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క కంటిన్యూషన్ చెప్పబోతున్నా. మీరు కనుక నా ఫస్ట్ వీడియో బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూడకపోయింటే ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే పార్ట్ 1 చూడకుండా డైరెక్ట్ పార్ట్ 2కి వస్తే మీకు సగం అర్థమవుతుంది. లేదు మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద గ్రిప్ ఉంది, మీకు తెలుసు అనుకుంటే డైరెక్ట్గా ఈ వీడియో చూసేయండి, నో ప్రాబ్లం. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేస్తాను నేను. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ టీటా అనుకుంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్. సో దీన్ని ఏ బి సి అనుకుంటున్నాను నేను. సో మనకు ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ అంటే సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ ఇవి పాజిటివ్ ఎప్పుడు ఉంటాయి, నెగిటివ్ ఎప్పుడు ఉంటాయి అనేది ఎలాగో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది అనేది ఒక మనం తీసుకోబోయే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఏది పాజిటివ్ ఉంటుంది, ఏది నెగిటివ్ ఉంటుందో తెలుస్తుంది. ఫస్ట్ నేను వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్ క్వాడ్రెంట్, ఇది ఫోర్త్ క్వాడ్రెంట్ అనుకోండి. సో ఫస్ట్ మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను ఫస్ట్ క్వాడ్రెంట్లో తీసుకుంటున్నాను. ఇలాగే తీసుకోవాలని ఏం లేదు, మన ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉండేలాగా. సో ఇది టీటా అనుకుంటే ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సైన్ టీటా అని తీసుకున్నాం. సైన్ టీటా అంటే A/C. సో ఇక్కడ ఏ అనేది పాజిటివ్ ఉంది, సి అనేది పాజిటివ్ ఉంది. సో ఏ అండ్ సి రెండు పాజిటివ్ ఉంటే సైన్ టీటా ఆన్సర్ కూడా వచ్చేసి పాజిటివ్లోనే ఉంటుంది. సో కాస్ టీటా తీసుకున్నాం. కాస్ టీటా అంటే ఏంటి? B/C అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ బి అనేది పాజిటివ్లోనే ఉంది, హైపోటెనస్ పాజిటివ్లోనే ఉంది కాబట్టి కాస్ టీటా కూడా పాజిటివ్ వస్తుంది. అదేవిధంగా ట్యాన్ టీటా అంటే ఆఫ్కోర్స్ సైన్ టీటా బై కాస్ టీటా. సో ఇవి రెండు పాజిటివ్ వాల్యూస్ అయినప్పుడు ట్యాన్ టీటా కూడా మనకు పాజిటివ్ వస్తుంది. సో సైన్ టీటా కాస్ టీటా ట్యాన్ టీటా అనేది పాజిటివ్ అయితే దీని రెసిప్రోకల్స్ కొసెక్ టీటా సెక్ టీటా కాట్ టీటా కూడా ఆబ్వియస్లీ మనకు పాజిటివ్ అవుతాయి. సో మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడైతే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుందో అప్పుడు ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చేసి పాజిటివ్ ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది అనుకున్నాం. టీటా అనుకుంటే BAC. ఇప్పుడు ఇది సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. ఇప్పుడు ఏ విధంగా సెకండ్ క్వాడ్రెంట్లో ఉందిగా మనం ఇప్పుడు నేను సైన్ టీటా అని తీసుకుంటున్నాను. సైన్ టీటా అంటే ఏంటి? A/C. ఇక్కడ ఏ అనేది పాజిటివ్ అండ్ బి అనేది కూడా పాజిటివ్ కాబట్టి సైన్ టీటా కూడా పాజిటివ్ వచ్చేస్తుంది. కాస్ టీటా తీసుకుంటున్నాం. కాస్ టీటాలో వచ్చేసి బి వచ్చేసి నెగిటివ్లో ఉంది. మనకు తెలుసు ఎక్స్ యాక్సిస్ ఇది పాజిటివ్ అండ్ పాజిటివ్, ఇది నెగిటివ్ అండ్ పాజిటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్, ఇది నెగిటివ్ అండ్ పాజిటివ్. సో ఇక్కడ కాస్ టీటా వరకు వచ్చేసి B/C. ఇక్కడ బి అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి మనకు ఆఫ్కోర్స్ ఆన్సర్ కూడా నెగిటివ్లో వచ్చేస్తుంది. సో ట్యాన్ టీటాలో ఆఫ్కోర్స్ కాస్ టీటా వచ్చేసి నెగిటివ్ ఉంటే ట్యాన్ టీటా కూడా నెగిటివ్ వచ్చేస్తుంది. సో దీని రెసిప్రోకల్ సైన్ టీటాకి కొసెక్ టీటా కూడా పాజిటివ్ వస్తుంది. దీన్ని నెగిటివ్ వచ్చేస్తుంది సెక్ టీటాకు, కాట్ టీటాకు నెగిటివ్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సెకండ్ క్వాడ్రెంట్లో ఉందో అప్పుడు సైన్ టీటా అండ్ కొసెక్ టీటా పాజిటివ్లో ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్లో ఉంటాయి. సో ఇప్పుడు మనం థర్డ్ క్వాడ్రెంట్లోకి వచ్చింది.
థర్డ్ క్వాడ్రంట్లోకి తీసుకుందాం. అప్పుడు బిఏసి. ఇప్పుడు కనుక తీసుకుంటే మనకు ఇక్కడ బి అనేది నెగిటివ్ ఉంది, ఏ అనేది నెగిటివ్ ఉంది, సి అనేది హైపోటెన్యూస్ ఎప్పుడు పాజిటివ్లోనే ఉంటుంది. సో సారీ ఫ్రెండ్స్, సి అనేది బేస్డ్ ఆన్ ది ఏ బై బి వాల్యూ, ఏ అండ్ బి వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం. దీనికి ఇట్లా సైన్ టీటా తీసుకుంటే బి బై సి. సో బి వచ్చేసి నెగిటివ్ అండ్ సి అనేది పాజిటివ్. సో మనకు ఆన్సర్ ఆటోమేటిక్గా నెగిటివ్ వచ్చేసి. అదేవిధంగా కాస్ టీటా వచ్చేసి సారీ ఫ్రెండ్స్, ఇక్కడ సైన్ టీటాలో ఏ, ఎందుకంటే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ బి, ఆపోజిట్ సైడ్ ఏ ఉంది కాబట్టి. సో కాస్ టీటాలో బి బై సి. సో బి అనేది నెగిటివ్ ఉంది అండ్ సి అనేది పాజిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఆటోమేటిక్గా నెగిటివ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఒకవేళ టాన్ టీటా తీసుకున్నట్లయితే టాన్ టీటాకు ఇప్పుడు సైన్ టీటా నెగిటివ్లోనే ఉంది, కాస్ టీటా కూడా నెగిటివ్లోనే ఉంది. సో నెగిటివ్ బై నెగిటివ్ ఈక్వల్ టు నెగిటివ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పాజిటివ్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థర్డ్ క్వాడ్రంట్లో ఉందో అప్పుడు టాన్ టీటా అండ్ కాట్ టీటా అనేవి పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫోర్త్ క్వాడ్రంట్లోకి తీసుకుంటున్నాను. టీటా ఇది బి అనుకుంటే ఏసి ఫోర్త్ క్వాడ్రంట్లో. సో ఇప్పుడు మనకు టీటా వైపు చూసుకుంటే అడ్జసెంట్ సైడ్ బి అవుతుంది, ఆపోజిట్ సైడ్ ఏ అవుద్ది, హైపోటెన్యూస్ వచ్చేసి సి. సో ఫోర్త్ క్వాడ్రంట్లో మనం సైన్ టీటాని ఎగ్జాంపుల్ తీసుకుంటే సైన్ టీటా వచ్చేసి బి బై సి. ఇక్కడ బి అనేది సైన్ టీటా అంటే ఏ బై సి. సో ఏ అంటే నెగిటివ్లో ఉంది. సో ఆబ్వియస్లీ సైన్ టీటా ఆన్సర్ కూడా నెగిటివ్లో వచ్చేస్తుంది. అండ్ కాస్ టీటాని తీసుకుంటే బి బై సి. సో బి అనేది పాజిటివ్లో ఉంది. సో పాజిటివ్ బై సి అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ పాజిటివ్ వచ్చేస్తుంది. సో టాన్ టీటా నెగిటివ్ బై పాజిటివ్ అంటే సైన్ టీటా బై కాస్ టీటా, టాన్ టీటా అంటే. సో నెగిటివ్ బై పాజిటివ్ అంటే ఆటోమేటిక్గా టాన్ టీటా ఆన్సర్ వచ్చేసి నెగిటివ్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందో అప్పుడు కాస్ టీటా అండ్ సెక్ టీటా పాజిటివ్లో ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్లో ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మనకు చిన్న షార్ట్ కట్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆల్ పాజిటివ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ సైన్ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ టాన్ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ కాస్ పాజిటివ్లో ఉంటుంది. సో దీన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. ఆల్ సైన్ టాన్ కాస్ని మనం షార్ట్కట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అని షార్ట్కట్ ఉంది ఒకటి. సో మీరు షార్ట్కట్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుకుంటుంది. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా చెప్పాలంటే టీటాస్ లాగా చెప్పాలంటే అంటే యాంగిల్స్లో చెప్పాలంటే ఎప్పుడైతే టీటా అనేది 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో, 0 ఇది π/2, π 3π/2. సో 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్. సో ఎప్పుడైతే టీటా అనేది 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉందో అప్పుడు అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పాజిటివ్లో ఉంటాయి. ఎప్పుడైతే టీటా అనేది 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ మధ్యలో ఉందో అప్పుడు సైన్ అండ్ కొసెక్ పాజిటివ్లో ఉంటాయి, మిగతా నెగిటివ్లో ఉంటాయి.
సో టీడా వాల్యూ ఎప్పుడైతే 180 నుంచి 270 డిగ్రీస్ మధ్యలో ఉందో అప్పుడు ట్యాన్ వాల్యూ పాజిటివ్లో ఉంటుంది. సో టీడా వాల్యూ 270 నుంచి 0 డిగ్రీస్ ఆర్ 360 డిగ్రీస్ మధ్యలో ఉందో అప్పుడు కాస్ వాల్యూస్ పాజిటివ్ ఉంటే మిగతావని నెగిటివ్స్ ఉంటాయి. దీన్నే సింపుల్గా మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ అని షార్ట్ కమ్లో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా గుర్తుపెట్టుకుంటాను అట్లా. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చేసి ఎప్పుడు పాజిటివ్లో ఉంటాయి ఎప్పుడు నెగిటివ్లో ఉంటాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టీటా వాల్యూ నెగిటివ్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ తీసుకెళ్ళాం టీటా వాల్యూని. సో అది ఎప్పుడైతే క్లాక్ వైజ్లో వెళ్తుందో అది నెగిటివ్. ఎలా అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే సో ఎప్పుడైతే టీటా వాల్యూ యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తుందో దాన్ని పాజిటివ్ యాంగిల్ అంటారు. ఆర్ టీటా అనేది క్లాక్ వైజ్లో వెళ్తుందో దాన్ని నెగిటివ్ యాంగిల్ అంటారు. సో నెగిటివ్ యాంగిల్లో వెళ్తున్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఎలా ఉంటాయి? అఫ్కోర్స్ మనకు పాజిటివ్ యాంగిల్లో వెళ్తున్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ తెలుసు కాబట్టి నెగిటివ్లో చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వాల్యూస్లో వెళ్తున్నప్పుడు సైన్ ఆఫ్ మైనస్ టీటా అని అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెగిటివ్, దీన్ని వచ్చేసి మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సైన్ ఆఫ్ 2π మైనస్ టీటా అంటే 2π, ఇది 2π డిగ్రీస్ అనుకుంటే 360 డిగ్రీస్ అనుకుంటే 360 మైనస్ యాంగిల్ నెగిటివ్ యాంగిల్. సో 2π మైనస్ టీటా అంటే ఈ క్వాడ్రంట్లో మనకు కాస్ వచ్చేసి పాజిటివ్లో ఉంటుంది, సైన్ వచ్చేసి నెగిటివ్లో ఉంటుంది. సో నెగిటివ్లో ఉంటుంది కాబట్టి ఇది మనకి ఏమొస్తుంది? మైనస్ సైన్ టీటా వస్తుంది. ఓకే కదా ఫ్రెండ్స్? సో అదేవిధంగా కాస్ ఆఫ్ మైనస్ టీటా తీసుకోండి. కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే కాస్ ఆఫ్ 2π మైనస్ టీటా. 2π మైనస్ టీటా ఇక్కడ వచ్చేసి కాస్ అనేది పాజిటివ్లో, కాస్ టీటా అనేది పాజిటివ్లో ఉంటుంది కాబట్టి 2π మైనస్ టీటాకు కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే కాస్ టీటా వస్తుంది. సో ట్యాన్ టీటాని తీసుకుంటే కనుక సేమ్ నెగిటివ్ ట్యాన్ టీటా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కాస్ మాత్రమే పాజిటివ్లో ఉంటుంది, ట్యాన్ వచ్చేసి నెగిటివ్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఎప్పుడైతే ట్యాన్ వాల్యూ 90 డిగ్రీస్కి నుంచి 270 డిగ్రీస్ మధ్యలో ఉంటుందో అప్పుడే పాజిటివ్ ఉంటుంది. మిగతా టైంలో ట్యాన్ వాల్యూ అనేది ఎప్పటికీ నెగిటివే ఉంటుంది. సో టీటా వాల్యూస్ టీటా సైన్లో చేంజ్ ఉంటే ఏ విధంగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకున్నాగా. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో యొక్క యాంగిల్ వచ్చేసి nπ మైనస్ టీటా ఫామ్లో ఉంది అనుకుందాం. అంటే వేరే n ఈక్వల్ టు 0 1 2 3 అలా n వరకు. సో ఇలా ఉన్నప్పుడు సైన్ టీటా వాల్యూ ఏముంటుంది, కాస్ టీటా వాల్యూ ఏముంటుంది, ట్యాన్ టీటా వాల్యూ ఏముంటుంది? సో nπ మైనస్ టీటా ఈ షేప్లో ఈ ఫామ్లో యాంగిల్ ఉన్నప్పుడు మనకు సైన్ టీటా వచ్చేసి -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n+1 సైన్ టీటా అవుతుంది. కాస్ టీటా వచ్చేసి -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n కాస్ టీటా అవుతుంది. ట్యాన్ టీటా వచ్చేసి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనకు యాంగిల్ వచ్చేసి nπ ప్లస్ టీటా ఫామ్లో ఉంది అనుకుంటే అప్పుడు సైన్ టీటా వచ్చేసి -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n సైన్ టీటా అవుతుంది. సేమ్ కాస్ టీటా వచ్చేసి -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n కాస్ టీటా అవుతుంది. ట్యాన్ టీటా వచ్చేసి
పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ వాల్యూస్ని మనం ఇంకో విధంగా రాసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీటా వచ్చేసి n/2 n/π/2 ప్లస్ ఆర్ మైనస్ టీటా ఫామ్లో ఉంది అనుకున్నప్పుడు సైన్ అనేది కొసైన్ ఇక్కడ ఎన్ వచ్చేసి 0 1 2 3 4 ఇలా ఉంటుంది. ఎప్పుడైతే n ఈక్వల్ టు పాజిటివ్ n ఈక్వల్ టు ఈవెన్ ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఏ విధమైన మార్పు ఉండదు. అంటే సైన్ ఉంటే సైన్ ఉంటుంది, కాస్ ఉంటే కాస్ ఉంటుంది, ట్యాన్ ఉంటే ట్యాన్ ఉంటుంది. ఆర్ n ఈక్వల్ టు ఎప్పుడైతే ఆడ్ వాల్యూ ఉంటుందో అప్పుడు సైన్ వచ్చేసి కొసైన్లోకి చేంజ్ అయిపోతుంది. సైన్ కాస్ లాగా అయిపోతుంది, ట్యాన్ కాట్ లాగా అయిపోతుంది, కొసెక్ టీటా సెక్ టీటా లాగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ వాల్యూస్ తీసుకొని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్ 2 సమ్ వాల్యూ 210 డిగ్రీస్ అనుకుందాం. సైన్ 210 డిగ్రీస్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సో దీన్ని మనం సైన్ ఆఫ్ 180 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ లాగా రాసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది? ఎన్పై ప్లస్ టీటా ఫామ్లో ఉంది. ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి 1 అన్నట్టు. ఇప్పుడు సైన్ ఆఫ్ 1 × 180 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఇలా ఉన్నప్పుడు మనకు సైన్ టీటా ఏమవుతుంది? -1 సైన్ టీటా. ఇక్కడ ఎన్ వాల్యూ అంటే 1. సో ఎన్ వాల్యూ ఎన్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది? అప్పుడు మైనస్ సైన్ టీటా అవుతుంది. సో మైనస్ సైన్ టీటా వాల్యూ వచ్చేసి 30 డిగ్రీస్ మైనస్ సైన్ 30. సో ఇక్కడ 30 డిగ్రీస్ వాల్యూ సైన్ 30 అంటే ఎంత? మైనస్. సో సైన్ 30 అంటే 1/2. ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్. ఇదే సేమ్ సైన్ 210 డిగ్రీస్ని నేను ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సైన్ 210 డిగ్రీస్ని సైన్ 270 మైనస్ 60 డిగ్రీస్ సైన్ 270 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ లెక్క కూడా మనం సైన్ 270 మైనస్ 60 డిగ్రీస్ని సైన్ ఆఫ్ 3π/2 మైనస్ 60 డిగ్రీస్ లాగా రాసుకున్నాం. సో ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది? n/π/2 ప్లస్ ఆర్ మైనస్ టీటా ఫామ్లో ఉంది. ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి 3 అనేది ఆడ్ నెంబర్. సో ఎప్పుడైతే n ఈక్వల్ టు ఆడ్ ఉందో అప్పుడు సైన్ వచ్చేసి ఏమవుతుంది? కాస్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? సైన్ వాల్యూ వచ్చేసి కాస్ 60 డిగ్రీస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 60 డిగ్రీస్. సో కాస్ 60 అంటే -1/2. సో ఈ విధంగా మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ tan 480 డిగ్రీస్ అనుకుందాం. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే tan ఆఫ్ 450 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ లాగా రాసుకోవచ్చు. ఇక్కడ 450ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 180 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ ఇలా కన్వర్ట్ చేస్తే 450ని ఏ విధంగా రాసుకోవచ్చు? tan ఆఫ్ 450ని మనం 5 × 90 డిగ్రీస్ లాగా రాసుకోవచ్చు. సో 95 450 అవుతుంది కాబట్టి ప్లస్ 30 డిగ్రీస్. సో ఇక్కడ 5 అనేది ఆడ్ నెంబర్. సో నేనేం చెప్పాను? ఎప్పుడైతే ఆడ్ ఉంటుందో ట్యాన్ వాల్యూ వచ్చేసి కాట్లోకి చేంజ్ అవుతుంది అని చెప్పాను. సో ఇది వచ్చేసి కాట్ 30 డిగ్రీస్. సో మనకు ఇక్కడ ట్యాన్ ఆఫ్ ప్లస్ 30 డిగ్రీస్లో ఉంది. సో అందుకు కాట్ 30 డిగ్రీస్ వచ్చింది. సో కాట్ 30 డిగ్రీస్ అంటే కాట్ 30 అంటే ఎంత? √3. సో ఈ విధంగా మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ని చెప్పుకుంటాం. సో ఈరోజుకి ఇది ఆపేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.